వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సో ప్రస్తుతం మనం గద్దర్ స్టాల్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, మీకు గద్దర్కి సంబంధించినటువంటి గద్దర్ అన్నకు సంబంధించినటువంటి మొత్తం కూడా బుక్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆయన రాసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. సో గద్దర్ అన్నకు సంబంధించినటువంటి అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఏ ఏ కోణంలో ఆయన పాడారు, ఏ ఏ కోణంలో ఆయన రాశారు, సో దానికి సంబంధించిన మొత్తం సాహిత్యం అంతా కూడా. సో గద్దర్ అన్న అంటేనే మీకు తెలియనిది ఏముంది, ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక భావోద్వేగం ఉంటుంది. సో ఆయన ఆహా అన్నాడంటే ఒక డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణలో ముఖ్యంగా గద్దర్ అన్న అంటే ఒక ఇదిలా ఉంటుంది. సో మాట్లాడదాం, నాతో పాటు గద్దర్ కొడుకున్నారు అన్న. ఎట్లా అనిపిస్తుంది అంటే వచ్చి వాళ్ళు రిసీవ్ ఎట్లా చేసుకుంటున్నారు, బుక్స్ ఎట్లా సేల్ అవుతున్నాయి, అసలు ఏం చెప్తున్నారు గద్దర్ అన్న గురించి? ఈ మధ్యకాలంలో గద్దర్ అన్న లేకపోవడం సో దురదృష్టకరం, బట్ ఏం చెప్తా ఉన్నారు వచ్చిన వాళ్ళు? ముఖ్యంగా ఇది మనం రెండోసారి హైదరాబాద్ బుక్ ఫేర్లో పుస్తకాల నాన్నగారు గద్దర్ గారు తీసుకొచ్చిన తన సాహిత్యం, తను రాసుకున్న పాటలు, ప్రజా పాటలు, ఇవి ఒక సముద్రంలో ఒక 2 చుక్కలు మాత్రమే మేము ఈసారి ప్రింట్ చేసాము. వాటికి సాహిత్యం మొత్తం కూడా సామ మల్లారెడ్డి గారు దాని సారథ్యం వహిస్తూ ఉన్నారు. ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని చైతన్యం చేసేటివి. అంటే గదరన్నతో పాటు అనేక భావజాలాలు గల పుస్తకాలు ఇక్కడ ప్రదర్శనలకు ఉన్నాయి. దాంట్లో మనం ఫౌండేషన్ తరఫు నుంచి దాదాపు 7 సంపుటకాలు మనం తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసినప్పుడు మల్లారెడ్డి అన్న గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీనికోసం. లష్కర్ కానీ ప్రతి పాట కథ ఉంది, పాలధార పాట, తర్వాత వచ్చేసి మాపల్లె. దీంతోపాటు మనకు అనేక భావజాలాలు గల పుస్తకాలు ఉన్నాయి. పిల్లలకు కూడా మనం ఇక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్ బుక్ ఫేర్లో పెడతా ఉన్నాము. ఇది భీమ్ బాబా అని చెప్పేసి పిల్లలకి, విద్యార్థులకి బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన చిన్న పొడిగా చదువుకునే విద్యార్థులకి ఈ పుస్తకం చాలా బాగుంది. దాంతోపాటు అలాగే మనం ఇక్కడ చూసినప్పుడు జ్యోతిబా పూలే గురించి కూడా దీంట్లో ఎంత బాగున్నాయంటే, మనం చూస్తే ఒక కార్టూన్స్ వేసి పిల్లలు కార్టూన్స్తో బాగా అట్రాక్ట్ అవుతారు, అవి చదవాలనుకుంటారు, చూడాలనుకుంటారు. అలాంటి పుస్తకాలు కూడా మనం ఇక్కడ తెప్పించడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ నాగ్పూర్ నుంచి మనం తెప్పించి ప్రజలకు ఫస్ట్ టైం హైదరాబాద్ బుక్ ఫేర్లో మనం ఫౌండేషన్ ద్వారానే తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే బుద్ధుడికి సంబంధించి ఇక్కడ చూసినప్పుడు ఇవి కూడా ఇలా కార్టూన్స్తో పాటు గ్రాఫిక్స్తో పాటు వేయడం జరిగింది. ఈ పుస్తకాలు కూడా మనం ఇక్కడ ప్రదర్శనకు పెట్టినాం. సో మనం ఇక్కడ చూస్తే ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు సమాజంలో జరుగుతున్న అనేక మార్పుల్లో ఒక చైతన్యం తీసుకురావాలన్నా ప్రజల్ని చదువుకొని వాళ్ళు ఆ భావజాలం పట్ల ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే అంబేద్కర్ పుస్తకాలు తీసుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ కాన్స్టిట్యూషన్ బుక్స్ కూడా పెడతా ఉన్నాము. ఫస్ట్ తెలుగు కాన్స్టిట్యూషన్ బుక్ ఇక్కడ మన స్టాల్తో పాటు సమంత్రాల్లో కూడా పెడతా ఉన్నారు. ప్రజలు వచ్చినప్పుడు గదరన్నాని లేని లోటు ఏదైతే ఉందో, వాళ్ళు అట్లా లేడు గదరన్న అని అనుకోవట్లేదు. ఈ పుస్తకాలు చూసినప్పుడు, స్టాల్ చూసినప్పుడు, ఓ గదరన్న పుస్తకాలు ఇంకా లైవ్లో ఉన్నాడు, గదరన్న ఉన్నాడు అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, పుస్తకాలు తీసుకెళ్తూ ఉన్నారు. అందరూ వాళ్ళ నచ్చిన పుస్తకం, వాళ్ళకి నచ్చిన ఏదైతే పుస్తకం ఉందో, కొందరికి ప్రతి పాట కథ ఉంది అంటే గదరన్న ఒక పాట వెనకాల ఏం కథ ఉంది అని తీసుకెళ్తున్నారు. లష్కర్ అన్నప్పుడు హైదరాబాద్కి సంబంధించిన పాటలే అనుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ రెఫర్ కూడా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పాటలకు జీవకణం గద్దర్, ఇది తను మొత్తం సాహిత్యంలో ఎలా తీసుకొచ్చాడు అనేది ఇది ఒకటి అవుతే, తరగని గద్దర్ ఇది ఒక కంప్లీట్ రీసెర్చ్ డాక్యుమెంట్. సో ఈ 2 కూడా దీంతోపాటు పాలధార పాట, గదరన్న తదనంతరం ప్రజలు రాసుకున్న గదరన్న మీద పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫౌండేషన్ ద్వారా మనం పిలిపించి సేకరించి వాటన్నిటిని కూడా మల్లారెడ్డి గారు ఒక వారం రోజులనే దాన్ని ఎడిటింగ్ చేసి ప్రింట్ చేశారు అన్నట్టు. నేను తిరుపతిలో పార్టీ వర్క్లో ఉన్నప్పుడు, అప్పుడు నేను సిపిఐ, ఈయన తిరుపతి మధుసూదన్ రావు గారు ఇద్దరు జాయింట్ అంటే విరసం. ఆయన మంచి ఉపన్యాసకుడు, ఈయన మంచిగా కల్చరల్ అట్రాక్ట్ చేసేవాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వేల మంది జనం వచ్చేవాళ్ళు, ఇది 24 hours టైంని కూడా. అప్పటి నుంచి నాకు ఆయన అంటే పెద్ద గౌరవం. అయితే ప్రత్యక్షంగా నేను కలిసేది కాదు. తర్వాత హైదరాబాదు నేను రాష్ట్ర పార్టీకి
వచ్చినప్పుడు ఆయన వచ్చేవాడు. ఆయన ఫస్ట్ మా పుల్లారెడ్డి గారు వాళ్ళతో బాగా పరిచయం, సుధారెడ్డి గారితో. నా యాక్టివిటీ చూసినాక ఆయన అట్రాక్ట్ అయ్యి వచ్చాడు. ఎవరు ఇక్కడ నారాయణ అంటే వచ్చాడు. చూస్తే నాకు నచ్చావు నువ్వు, బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగా చేస్తున్నావు, అట్లా ఉండాలంటే అనేవాడు. అప్పుడు ఎప్పుడు వచ్చినా నారాయణ అని వచ్చేవాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం మాత్రం కలిసి పనిచేసాం. గోదావరి కని నుంచి కోల్ ఏరియాస్ ఉన్న అన్ని జిల్లాలు, 4 జిల్లాల్లో మొత్తం అన్ని బావులు తిరిగాం, పబ్లిక్ మీటింగ్స్ అట్లా జంత దిగాము అని అనేవాడు. మన దగ్గర ఉంటే చాలు తెలంగాణ వచ్చేస్తుందని చెప్పేవాడు. ఆయన అంత ఫేమస్ పర్సనాలిటీ అయినా నన్ను చూస్తే చాలా ఆప్యాయంగా చూసేవాడు, బాగా మాట్లాడేవాడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం నా మీద ఆయనకు, ఆయన మీద నాకు. ఆ విధంగా కలిసిమెలిసి ఉన్నాం. అయితే అంత త్వరగా చనిపోతాను అనుకోలేదు. మరి మరణం అనేది సాహిత్య లోకానికే కాదు, విప్లవ పోరాటానికి కూడా పెద్ద నష్టం. ఆయన ఉంటే ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మేము ఒక ప్రయత్నం చేయడానికి ట్రై చేసాం. ఈ నక్సలిజం సిద్ధాంతంపై కొంచెం చర్చించి ఎవరు చేస్తే బాగుండు కదంటే చేద్దాం నారాయణ అనేవాడు, కానీ కుదరలే. ఇప్పుడు ఆయన గుర్తొచ్చాడు నాకు. సరే, ఆయన వారసులుగా పిల్లలు వచ్చారు, సంతోషం. ఐ విల్ బీ మోర్ హ్యాపీ ఇది వచ్చినందుకు. నాకు గద్దరిని మొత్తం రీల్ లాగా తిరుగుతూ ఉన్నాయి ఆయన తెలుసుకుంటే చాలా సంతోషం.